హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఈ రెసిపీ వీడియో యూట్యూబ్లో నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. అదే మునక్కాయ పెసరపప్పు రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అండి. సో ఈ రెసిపీని మీకు చూపించాలనిపించి ఇవాళ మీ ముందుకి తీసుకొచ్చాను. ముందుగా దీనికి మనం ఒక కప్పు నిండా పెసరపప్పుని అయితే తీసుకుందామండి. దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని అది సరిపడే నీళ్లు వేసుకొని దాన్ని 1 గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల అది మనకి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక బౌల్లో తీసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు నిండా తీసుకున్న టొమాటోస్ అయితే వేసుకుందామండి. మాకైతే మ్యాక్సిమం 3 టొమాటోస్ వచ్చాయి. అవి వేసాక కలపకుండా మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మునక్కాయలు అయితే వేసేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ మనం ఉప్పును చెక్ చేసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇది చాలా బాగుండే రెసిపీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు దాన్ని మగ్గించుకున్న తర్వాత మనం ఇందాకలా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. దీనికి కారం అయితే మరీ ఎక్కువ అవసరం అయితే ఉండదండి. ఇది చాలా కమ్మగా ఉండే రెసిపీ. ఇలా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులోని 2 కప్పులు నీళ్ళు అయితే వేసేసుకుందామండి. నీళ్ళనే మరీ ఎక్కువ పట్టవండి. 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ గ్రేవీతో ఉండే రెసిపీ అయితే కాదు. ఇలా నీళ్లు వేసుకున్నాక ఒక్కసారి ఇక్కడ ఉప్పు కూడా చెక్ చేసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5 to 6 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా మగ్గాలండి. ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చే రెసిపీ. కరెక్ట్గా ఒక 6 మినిట్స్ మగ్గించుకుంటే మన కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఇది మ్యాక్సిమం 10 నుంచి 15 నిమిషాల్లోనే అయిపోతుంది. అలాగే అందరికీ ఇంట్లో నచ్చే రెసిపీ అండి ఇది మీరు కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా నెలకి ఒక్కసారైనా సరే ఈ రెసిపీని ఇంట్లో రిపీట్ చేస్తారు. అంత బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటే వేడివేడి మునక్కాయ పెసరపప్పు రెడీ అయిపోయినట్టేనండి. అదంటే ఇవాళ మన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ ట్రెడిషనల్ తెలుగు రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.